సమ్మర్ వచ్చేసింది. మా ఫ్రిడ్జ్ ఖరీదు 150 రూపాయలు. ఎలా అంటారా? ఒక బకెట్లో నీళ్లు తీసుకుని దాంట్లో మట్టి మూతల్ని నీళ్ళల్లో నానబెట్టండి. దాంట్లోనే మట్టి కుండని నిండా మునిగేదాకా నానబెట్టుకుని 24 గంటల సేపు నాననివ్వాలి. చూడండి, మట్టి కుండ నీళ్ళల్లో పెట్టగానే మీకు బుడగలు కనిపిస్తున్నాయి. అంటే మంచిగా ఏరియేషన్ జరిగి కూలింగ్ అనేది మా ఫ్రిడ్జ్ చేస్తుందన్నమాట. ఇప్పుడు ఆ మట్టి కుండలో నుంచి నానినాక అవన్నీ తీసి బయట పెట్టుకుని ఒక కొబ్బరి పీసుని చక్కగా మీరు తీసుకుని శుభ్రంగా మొత్తం అంతా కుండని మూతల్ని అన్నిటి శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోండి. మీ కుండ బాగా కూలింగ్గా ఉండాలంటే ఒక చిట్కా అండి. ఒక కాటన్ బట్టని బాగా తడుపుకుని పిండుకుని పక్కన పెట్టుకోండి. ఒక మూకిడిని దాంట్లో ఇసుక పోసుకుని దానిపైన మీరు కుండ పెట్టుకోవాలి. దీంట్లో ఇప్పుడు నీళ్లు ఫుల్లుగా నింపుకోండి. కుండ నిండినాక దానిపైన మూత పెట్టండి. ఇందాక మనం తడుపుకున్న బట్టని కుండ చుట్టూతా చుట్టేసుకుని చక్కగా బట్ట పైన కూడా కొంచెం కొంచెం నీళ్లు ఆరినప్పుడల్లా పోసుకుంటే చల్లటి మంచినీళ్ళు రెడీ అయిపోతుంది. చిట్కా అండి, మీరు కిందటి రోజు రాత్రే పోసి పెట్టుకున్న చల్లటి నీళ్లు పొద్దున్నేకి రెడీ అయిపోతాయి. ఇంకా మనకి ఫ్రిడ్జ్ ఎందుకండి, మన ఈ 150 ఫ్రిడ్జే సరిపోతుంది కదండి. ఐడియా నచ్చిందా? See you in the next video. Until then.